తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా ఒక కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రా కదలిరా ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు బీకే పార్సారథి గారికి, అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి ఈసారి 2024లో పెనుగొండ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి సోదరి సవితమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా వదినమ్మ పరిటాల సునీతమ్మ గారికి, సోదరుడు శ్రీరామ్ గారికి, పెద్దలు గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచరులకి, జనసేన పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదే రకంగా ఈ రోజున అనంతపురం జిల్లాకు తెలుగుదేశం పార్టీ పరిశీలకునిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రవీంద్ర గారికి, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ రోజున మీరు గడిచిన 4.5 సంవత్సరాల కాలం ఒక్కసారి పెనుగొండ వాసులు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఒక పక్కన కుడివైపును చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అంకురార్పణ ఈ అనంతపురం జిల్లాలో అభివృద్ధికి వేసినటువంటి బీజాలు కనపడతాయి. ఇంకొక వైపున ఎడం వైపును చూస్తే ఎడారిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాని సస్యశ్యామలంగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అపర భగీరథుడుగా చేసినటువంటి ఆలోచనకు దర్పణం పడుతూ గొల్లపల్లి రిజర్వాయర్ కండ్ల ముందు కనపడుతుంది. ఈ రాయలసీమ బిడ్డలు ఎప్పుడు కూడా నదీ జలాల్ని ఈ ప్రాంతంలో చూస్తామని కలలో కూడా ఊహించినటువంటి పరిణామాలు. అటువంటి కలని సాకారం చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తెరగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఎప్పుడు కూడా పెనుగొండ అనుకుంటే స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి రాజకీయ అరంగేట్రం గడ్డగానే గుర్తొస్తుంది. అనంతపురం జిల్లా ఉనికిని చాటి చెప్పినటువంటి నియోజకవర్గంగానే పెనుగొండ గడ్డ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ చిత్రంలో కనపడుతూనే ఉంటుంది. మరి ఇటువంటి గడ్డ మీద నుంచి ఈ